హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రీమీ కేక్స్ బై యామ్ని. ఈరోజు వీడియో వచ్చేసి నా ఆఫ్లైన్ స్టూడెంట్స్ నలుగురు ఫాండెంట్ కేక్ అనేది నేర్చుకున్నారండి. సో అది అసెంబ్లింగ్ అది ఎలా చేశారనేది నేను చిన్న వీడియో అయితే తీశాను. సో మీకు ఎంతో వరకు కొంచెం అన్నా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా. అంటే ఓన్లీ అసెంబ్లింగ్ పార్ట్ మాత్రమే తీశాను. సో అసెంబ్లింగ్ కూడా మనం చేసే ఫాండెంట్ టాపర్స్ ఏ అయితే ఉన్నాయో అవి కరెక్ట్ ప్లేస్లో అసెంబుల్ చేసినప్పుడు మాత్రమే ఆ కేక్కి డిఫరెంట్ లుక్ అనేది వస్తుంది. సో ఓన్లీ అసెంబ్లింగ్ మాత్రమే నేను చేస్తున్నానండి, ఎందుకంటే కేక్ వీడియో తీయాలని చెప్పేసి. నా పక్కనే స్టూడెంట్ అయితే ఉన్నారు. సో నేను దీనిపైన ప్లేస్ చేసే ప్రతి ఒక్క టాపర్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంటే తన చేతులతో స్వయంగా చేశారు. అండ్ అలాగే ఆ ఫాండెంట్ ఏదైతే కేక్ పైన మొత్తం కవరింగ్ చేసి ఉందో అది కూడా వాళ్ళే చేశారనమాట. జస్ట్ నేను ఆ ఫాండెంట్ టాపర్స్ని ఇట్లా అసెంబుల్ చేసి మాత్రమే చూపిస్తున్నాను. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ నా పక్కనే ఉండి అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. సో వాళ్ళ పర్మిషన్తోనే నేను ఈ వీడియో అనేది తీస్తున్నాను అనమాట. సో దట్ మేడం మీరు చేయండి, మాకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది, మాకు ఇది ఒక మెమరీ కింద ఉండిపోతుందని చెప్పారు. సో ఈ స్టూడెంట్ చేసిన చిన్న మిస్టేక్ ఏంటి అంటే కేక్ కవరింగ్ చేసేటప్పుడు కొంచెం పల్చగా అనేది చేసేయడం వల్ల ఇక్కడ క్రాక్స్ అనేవి వచ్చేసాయి అనమాట. సో ఆ క్రాక్స్ని మనం ఏ విధంగా సార్ట్అవుట్ చేయాలి అని చెప్పేసి నేను ఇలా చిన్నగా ఫ్లవర్స్ అనేవి కట్ చేసుకొని ఎక్కడైతే క్రాక్స్ వచ్చాయో అక్కడ నేను ప్లేస్ అయితే చేశాను. సో దీనివల్ల మనకి ఏంటంటే డ్యామేజ్ అనేది అంతగా ఎక్కువ కనిపించదు అనమాట. సో అండ్ ఈ కేక్ వచ్చేసి పూ అనే థీమ్ కేక్తో తీసుకున్నారు. సో దానికోసం అయితే మొత్తం గార్డెన్లో మనకి బేర్ అలాగే హనీ బీస్, హనీ ఉంటే ఎట్లా ఉంటుందో అనేది థీమ్ అనమాట. సో దానికోసమే ఒక బేర్ని అయితే చేశారు. అండ్ అలాగే ఇక్కడ మనం నేను ప్లేస్ చేసేది హనీ కుండ అనమాట. కుండ పడిపోతే మనకి హనీ డ్రాప్ బై డ్రాప్ ఎట్లా కిందకి కారుతూ ఉంటుందో సో ఆ ఎఫెక్ట్ రావడం కోసమే మనం ఇట్లా పెట్టాము. అండ్ అలాగే 2 హనీ బీస్ అయితే చేశారనమాట వాళ్ళే. అండ్ ఫెన్స్ అలాగే హనీ బీస్ అండ్ అలాగే మష్రూమ్స్, గ్రాస్, చిన్న చిన్న బుషీ ప్లాంట్స్ అట్లాగే ఫ్లవర్స్ ఇవన్నీ కూడా వాళ్ళ ఓన్గా చేశారండి. 3D అయితే వాళ్ళ చేతులతో చేశారు, 2D అయితే కటర్స్ కొన్ని యూజ్ చేసి చేశారనమాట. సో అండ్ వీళ్ళకి ఈ థీమ్ చూస్ చేసుకున్న వాళ్ళకి మెయిన్లీ ఏంటి అంటే ఒకటి మనం ఆ 3D ఎఫెక్ట్ ఉన్న బేర్ అవి ఎలా చేయాలి అనేవి చూపించాం. అండ్ అలాగే కేక్ మొత్తం కవర్ చేసిన ఏదైతే ఫాండెంట్ ఉందో సో దాని మీద మార్బుల్ ఎఫెక్ట్ ఎట్లా వచ్చేటట్టు చూసుకోవాలనేది కూడా మనం చూపించాను అన్నమాట. సో వాళ్ళైతే చాలా బాగా చేశారు. అండ్ ఈ క్లాస్ టోటల్గా నేను 4 days తీసుకున్నాను, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రోజు అన్నట్టు. ఒక రోజు ఎక్స్ప్లెయిన్ మొత్తం చేశాను. అండ్ 3 days వాళ్ళైతే బేస్ తయారు చేశారు, కేక్ రెడీ చేశారు, అండ్ ఫాండెంట్ టాపర్స్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని దాని కవరింగ్ అన్నీ కూడా చేశారు. అండ్ 2 mushrooms అయితే చేయించాను అనమాట. మష్రూమ్ కూడా చూడండి ఆ బుషీలో పెట్టేసరికి చాలా లుక్ అనేది డిఫరెంట్గా మారిపోయింది కదా. సో మనం ఇచ్చే చిన్న చిన్న డీటెయిలింగ్స్ అప్పుడప్పుడు అట్లనే ఉంటాయన్నమాట. మనకి ఒక్కొక్కసారి చాలా వెల్త్గా కనిపిస్తుంది అని అనిపిస్తుంది. సో అక్కడ పెట్టాల్సిన ఇమేజ్ని పెట్టేసరికి దాని లుక్ అనేది ఇంకా పెరిగిపోతుంది అనమాట. టోటలీ ఈ 4 కేక్స్లో మీకు ఏది నచ్చింది అనేది చెప్పండి. నాకైతే ఇది ఫేవరెట్ అయిపోయింది, ఎందుకంటే కలర్ కాంబినేషన్ గ్రీన్, ఎల్లో అండ్ వైట్ చాలా అట్రాక్టివ్గా ఉందన్నమాట. సమ్ బటర్ఫ్లైస్ కూడా చేశారు వాళ్ళు. ఫ్లవర్స్ ఆటోమేటిక్గా ఉన్నాయి కాబట్టి బటర్ఫ్లైస్, హనీ బీస్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అండ్ ఇట్లా మీరు కూడా నేర్చుకోవాలి అని అంటే ఫ్యూచర్లో నేను ఆన్లైన్ క్లాస్ కూడా ప్లాన్ చేస్తున్నాను. అండ్ ప్రస్తుతానికి ఐసింగ్ ఆన్లైన్ క్లాస్ అనేది ప్లాన్ చేస్తున్నాను. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఐసింగ్ కేక్ నేర్చుకోవాలి అని అనిపిస్తే కనుక నాకు డిఎం చేయండి. నా డిస్క్రిప్షన్లో నేను నెంబర్ అయితే ఇస్తాను మీకు. ఆ నెంబర్కి మీరు మెసేజ్ అనేది ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మెసేజ్ అనేది చేయండి. సో దట్ నేను డీటెయిల్స్ అనేవి మీకు ఫర్దర్గా చెప్తూ ఉంటాను. అండ్ ఫాండెంట్ అయితే ఇప్పుడు ఆఫ్లైన్ మాత్రమే ఉందండి, ఆన్లైన్ ఫర్దర్గా నేను అది కూడా ప్లాన్ చేస్తాను. అండ్ ఫైనల్లీ చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా చేశారు కదా, ఆ ఫ్లవర్స్తో నేను మొత్తం టోటల్ కేక్ని అయితే ఇట్లా డెకరేట్ చేసుకుంటున్నాను. అండ్
ఆఫ్లైన్కి ఆన్లైన్కి ప్రైజెస్ అయితే చాలా ఉంటాయండి. ఆన్లైన్లో మేము హాఫ్ అమౌంటే తీసుకుంటాం, అదే ఆఫ్లైన్ వచ్చేసి ఫుల్ అమౌంట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు తయారు చేసిన కేక్ టాపర్స్ కేక్, ఈ కేక్ మొత్తం వాళ్ళే ఇంటికి తీసుకుని వెళ్ళిపోతారు అనమాట. సో అందుకే ప్రైజెస్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. నేను ఓపెన్గానే చెప్పేస్తున్నా, ఇది టోటల్గా నేను 2500 అనేది ఛార్జ్ చేశాను. ఎందుకంటే ఫాండెంట్ కూడా చాలా కాస్ట్ ఎక్కువే ఉంటుంది. వీళ్ళకి ఈ క్లాస్లో డీటెయిలింగ్ ఏం చెప్పానంటే హోమ్ మేడ్ ఫాండెంట్ ఎలా తయారు చేయాలి, దాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలి, అండ్ టాపర్స్ ఎలా తయారు చేయాలి, ఎలా డ్రై చేయాలి, ఎప్పుడు అసెంబుల్ చేయాలి, ఏ వెదర్లో అయితే మీకు కండిషన్స్ బాగుంటాయి, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ థర్డ్ వచ్చేసి మనకి చాలా సింపుల్గా థీమ్ అనేది చూస్ చేసుకున్నారండి. బేర్ అనమాట, మూన్ మీద పడుకున్నట్టు ఉండాలి బేర్ అని అన్నారు. సో యాక్చువల్లీ ఈ స్టూడెంట్ చేసిన మిస్టేక్ ఏంటి అంటే దీనికి స్టాండింగ్ మూన్ అనేది కావాలన్నమాట. సో క్లైమేట్ కూడా బాగోలేదు కదా, చాలా హ్యూమిడిటీ కింద ఉంది. అండ్ మేము ఏసీలో వర్క్ చేయలేదండి, వితౌట్ ఏసీ మేము వర్క్ చేసాము. సో అందుకే ఇది స్టాండింగ్ పొజిషన్లో పెట్టడానికి లాస్ట్ మినిట్లో అవ్వక ఇట్లాగా మళ్ళీ స్లీపింగ్ డైరెక్షన్లోనే పెట్టేశాము. అదొక్కటే మిస్టేక్ తప్పించి మిగతా అంతా కూడా చాలా బాగా చేశారు. ఈవిడి ల్యాడర్ వాళ్ళే చేశారు. అండ్ ఈ స్టూడెంట్కి కూడా ఈ మూన్, హాఫ్ మూన్ ఎలా తయారు చేయాలి, అండ్ స్లీపింగ్ బేర్ ఎలా తయారు చేయాలి, 3D క్లౌడ్స్ ఎలా తయారు చేయాలి, ల్యాడర్ ఎలా తయారు చేయాలి, అండ్ అలాగే మార్బుల్ ఎఫెక్ట్ ఎట్లా ఇవ్వాలి, ఇవన్నీ డీటెయిల్స్ కూడా నేర్పించాం. అండ్ చూస్ చేసుకున్న దాంట్లో మనకి బెలూన్స్ ఎఫెక్ట్ లాగా ఉందన్నమాట. సో ఆ బెలూన్స్ ఎఫెక్ట్ కోసం మేమైతే ఇక్కడ ఫాక్స్ బాల్స్ అనేవి యూజ్ చేసాం. అండ్ అలాగే స్టార్స్ కోసం ఎల్లో కలర్తో స్టార్స్ అయితే కొన్ని పెద్ద స్టార్స్, కొన్ని చిన్న స్టార్స్ అనేవి కట్ చేసుకొని టోటల్గా మన కేక్ మొత్తం చుట్టూరా అయితే అప్లై చేసుకుంటూ వెళ్ళాం. సో ఈ కేక్ కూడా ఎట్లా అనిపించింది అనేది చెప్పండి. అంటే సిట్టింగ్ బేర్, స్లీపింగ్ బేర్ డిఫరెంట్గా ఉంటుంది, అట్లాగే స్టాండింగ్ బేర్ డిఫరెంట్గా ఉంటుంది. ఈ స్టూడెంట్ చూస్ చేసుకున్నది స్లీపింగ్ బేర్ కాబట్టి దీనికి కొన్ని టిప్స్ అయితే పాటించామన్నమాట. సో అందుకే బేర్ చూడండి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. అండ్ థీమ్ అయితే చాలా ఈజీగా చూస్ చేసుకున్నారు, హంగామా లేకుండా. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తన 100% అయితే ఇచ్చి చేశారనమాట. ఫైనల్లీ నాన్ ఈడబుల్ ఫాక్స్ బాల్స్ అయితే పెట్టుకుంటున్నాం. దీనికి ఇంకా మనం ఈడబుల్ బెలూన్ ఎఫెక్ట్ రావాలంటే ఏం చేయాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. అండ్ ఫైనల్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్, థర్డ్ కేక్. మీకు ఎలా అనిపించింది అనేది చెప్పండి. అండ్ 4 కేక్స్ చూసిన తర్వాత మీ ఫేవరెట్ కేక్ ఏదే అనేది కూడా చెప్పండి. అండ్ ఫోర్త్ వచ్చేసి పెంగ్విన్ థీమ్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు. స్పెషల్లీ ఈ థీమ్లో మంచులో ఉండే ఇగ్లు, అలాగే పెంగ్విన్స్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నారనమాట. ఒక మమ్మీ అంటే కొంచెం మదర్ లాగా పెద్ద పెంగ్విన్, అండ్ అలాగే 2 బేబీ పెంగ్విన్స్ అయితే మేము చేయించాను. అంటే 3 డిఫరెంట్ షేప్స్, పెద్దది, కొంచెం మీడియం, అట్లాగే బాగా చిన్న పెంగ్విన్ ఒకటి. అయితే ఈ పెంగ్విన్ అయితే ఎంత ఫేవరెట్ అయిపోయిందంటే నాకు చాలా బాగా చేశారు. అండ్ షేప్, కలర్ కాంబినేషను అంతా కూడా చాలా బాగా వచ్చింది. అండ్ మెయిన్లీ ఈ స్టూడెంట్కి అయితే మార్బుల్ ఎఫెక్ట్ ఎట్లా చేయాలి, పెంగ్విన్స్ ఎలా తయారు చేయాలి, ఇగ్లూ ఎలా తయారు చేయాలి, అంటే స్టెబుల్గా ఇగ్లూ షేప్ ఎలా రావాలి, అవన్నీ కూడా మనం చెప్పామన్నమాట. అండ్ స్నో ఫ్లాక్స్ కోసం మేమైతే 2D కటర్స్నే యూస్ చేసాం. అండ్ ఇది సింపులే కానీ చేసేటప్పుడు కొంచెం మేము టఫ్ ఫీల్ అయ్యారు స్టూడెంట్. సో మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేసి అయితే చెప్పండి. టోటల్గా ఈ 4 కేక్స్ మేము 3 డేస్లో అయితే కంప్లీట్ చేసాము. బేస్ స్పంజ్ రెడీ చేయడం, ఐసింగ్ చేయడం, అండ్ ఫాండెంట్, హోమ్ మేడ్ ఫాండెంట్ తయారు చేయడం, టాపర్స్ 3D అండ్ 2D షేప్స్ కట్ చేసుకోవడం, 3D అయితే చేయడం, అండ్ అసెంబ్లింగ్, ఇవన్నీ కూడా టోటల్ మాకు 3 డేస్ అయితే పట్టింది. 4 మెంబర్స్ నేర్చుకున్నారు. అండ్ ఈ 4 కేక్స్లో మీకు ఏ కేక్ అయితే బాగా నచ్చిందో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే చూస్తూ ఉండండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే కనుక మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేసినట్టయితే నేను పెట్టే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి. సో ఫ్రెండ్స్, అందుకే లాస్ట్ 2-3 డేస్ నుంచి వీడియో అనేది నార్మల్గా అప్లోడ్ చేయలేదు. అండ్ ఈ క్లాస్కి సంబంధించి క్లాస్ అయితే జరిగిందనమాట. సో అందుకే కొంచెం బిజీగా ఉండి వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. అండ్ మీకు ఏ కేక్ నచ్చింది అనేది కమెంట్లో అయితే కమెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.